హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శారద. ఈరోజు మనము మూడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనము ఏ కోర్స్ చేసినా కూడా ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది కదండి. మ్యూజిక్కి ట్రైనింగ్ ఉంటుంది, డ్యాన్స్కి ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఏదన్నా జాబ్ చేయాలి అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివినాక మళ్ళీ ట్రైనింగ్, ఆ జాబ్కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చాకనే మనం జాబ్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. అవునా కదా? టోటల్ ప్రతిదానికి స్పెషలైజేషన్ అడుగుతాం. అవునా కదా? ట్రైనింగ్ ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం. మరి మన మైండ్కి ట్రైనింగ్ ఎప్పుడన్నా మనము ఇచ్చుకున్నామా? మన ఆలోచనలని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని ట్రైనింగ్ ఇచ్చుకున్నామా? మన మూడ్ని ఎప్పుడు హ్యాపీగా పెట్టాలి అంటే మన ఆలోచనలకు, మన మైండ్కి కంట్రోల్ చేయాలంటే మనం ట్రైనింగ్ ఇచ్చినామా? ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకుందాం. నేను జీవితంలో ఆనందంగా గడపాలి సరే అంటే మన మైండ్కి నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నానా? ఎంత చదివినా కూడా, ఎంత డబ్బున్నా కూడా, ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా, ఎంత ఉన్నా, ఎంత పేరున్నా, ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన మూడ్ నుంచి వస్తుంది. అవునా కాదా? మన హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? మన మూడ్ నుంచి వస్తుంది. మన హెల్త్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచనల ద్వారా వస్తాయి. ఆలోచనలు ఎక్కడ పుడతాయి? మైండ్లో పుడతాయి. అవునా? మైండ్ ద్వారానే మన ఆనందం ముడిపడి ఉంది. మరి మన మైండ్కి మనము ట్రైనింగ్ ఇచ్చుకున్నామా? మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి చిన్నప్పటి ఎల్కేజీ నుంచి మనకు ఎక్కడైనా ట్రైనింగ్ లభించిందా? ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకుందాం. మన మైండ్ని ఎంత ట్రైనింగ్ చేస్తేనే మనం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. ఎంత డబ్బున్నా, ఎంత పొజిషన్ ఉన్నా, డబ్బు లేకపోయినా అంటే సరిపోనున్నా, హై లగ్జరీ లైఫ్ కాకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం అంటేనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటేనే మన మైండ్కు మనము చక్కగా ట్రైనింగ్ ఇచ్చుకున్నట్టు. అవునా కదా ఫ్రెండ్స్? అయితే మన మైండ్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మన మూడ్ ఎప్పుడు బాగుండాలి అంటే మనం ఏం చెయ్యాలి? నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. చాలా మంది అంటారు, నా మూడ్ అస్సలు బాగలేదు, నేనేం పని చేయలేకపోతున్నా, అసలు నాకు హెడ్ఏక్ అవుతుంది, మార్నింగ్ నుంచి 2-3 డేస్ నుంచి హెడ్ఏక్ ఉంది, నా మూడ్ అస్సలు బాగలేదు, ఏ పని చేయాలన్నా కూడా నాకు తోయట్లేదు. అవును, ఇలాంటి మాటలు అనడం ద్వారా వాళ్ళ లైఫ్, ఆ డేని, ఆ 2-3 డేస్ని హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారా? అది అయిపోయాక దాన్ని మళ్ళీ బ్యాడ్ మెమరీగా పెట్టుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఎన్నోసార్లు దాన్ని రిపీటెడ్గా ఆలోచన చేయడం అన్నది జరుగుతుంది. అలా బ్యాడ్ మెమరీస్ రిపీటెడ్గా ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఆనందంగా ఉండలేకపోతారు. చూడండి, మన బ్రెయిన్కి ఫస్ట్ ట్రైనింగ్ అవసరం. మన బ్రెయిన్కి ఎంత ట్రైనింగ్ ఇస్తే మన మూడ్ అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్? ఫస్ట్ మనము కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? మన దగ్గర ఉన్నదాన్ని తృప్తి పడుతూ, మనం కంపేర్ చేసుకుంటూ, మనం రోజు డెవలప్ అవుతున్నామా అంటేనే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండగలుగుతాం. నిన్నటి కొద్దీ ఈరోజు బాగున్నానా, ఈరోజు కొద్దీ నేను పక్క వాళ్ళతోటి ఒకవేళ కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకు మూడ్ ఆఫ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. భర్త ఎంత వర్క్ చేసినా, భార్య ఎంత వర్క్ చేసినా, వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళ యొక్క ఇన్కమ్ని వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేయలేకపోతే, వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయకపోతే, అవునా, అప్పుడు మనకు మూడ్ ఆఫ్ అనేదే ఉంటుంది. ఏ స్వీట్ మెమరీ అనేది ఉండదు. ఫస్ట్ మన బ్రెయిన్కి మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అవునా? సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటూ పక్కోళ్ళని మనం కంపేర్ చేయడం అన్నది జరగకూడదు. మనం సెల్ఫ్ కంపేర్ చేసుకుంటూ డెవలప్ అన్నది చాలా చాలా ముఖ్యం. పిల్లలకు కూడా చాలా మనం సెల్ఫ్ కంపేర్ చేస్తూ ఉంటాం. అయితే కంపేర్ చేయడం ద్వారా వాళ్ళు చిన్నప్పటి నుంచి కంపేర్ చేసిన పిల్లలు లైఫ్లో ఎలా ఉంటారంటే
ఇంకా వాళ్ళు టోటల్గా కంపారిజన్లోనే లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడం అనేది జరగదు. ఎంత సంపాదించుకున్నా హై పొజిషన్ చూసి ఇంకా అంటాడు. అవునా కాదు? సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నిన్నటికో దబ్బా ఈరోజు నేను మంచిగా లీడ్ చేస్తున్నా లైఫ్, ఈరోజు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి అలా మనము పెంచడం అన్నది చాలా ముఖ్యం. అయితే అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడే, ఎవరైతే సెల్ఫ్ రియలైజేషన్ స్టేట్కి ఉన్నప్పుడే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు చిన్న చిన్న విషయాలకు కూడా మూడ్ ఆఫ్ అవుతుంది. కరెంట్ మనకు కట్ చేస్తారనుకోండి, అప్పుడు వేడిగా ఉన్నదనుకోండి, అప్పుడు ఇమీడియట్గా ఆఫ్ అయిపోతాం. ఏసీ ఆఫ్ అయిపోయింది, ఫ్యాన్ అయిపోయి ఏం వేడి అంటాం. ఆ వేడిని మన చేతిలో లేని వేడిని, కంట్రోల్ చేయలేని వేడిని, దాని గురించి మనం మూడ్ ఆఫ్ అవుతాం. ఒక విసనకర్ర తీసుకొని మనము, అవునా కదా, విసురుకోవడం అన్నది జరగాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రైండింగ్ వర్క్ ఉంటే మూడ్ ఆఫ్ అవుతాం. టీవీ చూసేటప్పుడు ఒక సీరియల్ కరెంట్ పోయిందనుకో, ఆ సీరియల్ గురించి మూడ్ ఆఫ్ అవుతాం, సినిమా గురించి మూడ్ ఆఫ్ అవుతాం. గ్రైండింగ్ వర్క్ ఉంటే దాని గురించి మూడ్ ఆఫ్ అవుతాం. దానికి సెకండ్ సొల్యూషన్ మనం వెతుక్కోవాలి. సరే, ఇమీడియట్ గ్రైండింగ్ అన్నట్టు రోలు ఉంటుంది. టైం లేకపోతే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం అన్నా జరగాలి. అవునా? దానికి మూడ్ ఆఫ్ అవ్వడం అనేది మనం ఎంత లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, ఆ మూడ్ ఆఫ్లో మనకి ఎన్ని అవునా ఈ డిసడ్వాంటేజెస్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్లస్ ఇంకొకటి, ఇంకా నెక్స్ట్ వన్, ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కూడా ఇమీడియట్ మూడ్ ఆఫ్ అవుతుంది. అబ్బా ఏం ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో కూడా మనం కూడా ట్రాఫిక్ భాగమే కదా, మనం కూడా వెహికల్లో ఉన్నాం, మనలాగానే ఆ జనాలందరూ వెహికల్లోనే ఉన్నారు అంటే ఆ ట్రాఫిక్ రెస్పాన్సిబుల్ మనం కూడా కదా. అప్పుడు మనం బ్రెయిన్కి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకు మూడ్ ఆఫ్ ఉండదు. ఆ ట్రాఫిక్లో మనం కొంచెం మ్యూజిక్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మన మూడ్ అవునా చక్కగా ఉండడం అనేది. అందుకే ప్రతి దానికి మూడ్ ఆఫ్ అయింది అంటే మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యం. వెదర్, ఎండ ఉంటుంది, గాలి ఉంటుంది, చలి ఉంటుంది, దాన్ని కూడా మనం క్రిటిసైజ్ చేయడం ద్వారా మూడ్ ఆఫ్ అవుతాం. ఏది కరెక్ట్ అనేది ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి. పొల్యూషన్ ఎక్కడ పోయినా అంటే ఆ పొల్యూషన్ కారణం ఎవరు? మనుషులం, మనమే కదా, మనము ఒక భాగమే కదా. ఫ్యాక్టరీస్ అంటాం, ఓన్ వెహికల్స్ అంటాం. ప్రతిదానికి పొల్యూషన్ కావడానికి ఇప్పుడు అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ అంటాం. అయితే అది ఎవరు వేస్తున్నాము? మనుషులం, మనమే కదా. ఆ కారణం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కదా, అవునా కదా. అప్పుడు మనం దాని గురించి నెగటివ్ మాట్లాడడం ద్వారా అక్కడ ఏమన్నా రిజల్ట్ వస్తుందా? మూడ్ ఆఫ్ చేయడమా, మనం మూడ్ ఆఫ్ కావడమా? ఒకసారి ఆలోచన చేయండి. దేంటే సొల్యూషన్ వెతుక్కోవాలి అన్నప్పుడు అది సాధ్యమేనా? సాధ్యం కానప్పుడు మూడ్ ఆఫ్ చేసుకోవడం కరెక్టా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ముందు మన బ్రెయిన్కి ట్రైనింగ్ చాలా చాలా ముఖ్యం. ప్లస్ ఇంకోటి, క్రికెట్ చూస్తారు, ఒక టీం గెలవకపోతే, అనుకున్న టీం గెలవకపోతే మూడ్ ఆఫ్ కావడం, ఆ రోజు అంతా దాని మీదనే వర్క్ చేయకపోవడం, ఆ మూడ్ ఆఫ్ తోటి సరిగ్గా వర్క్ చేయరు, సరిగ్గా తినరు, దాని గురించి గంటలు చర్చ. ఆ టైం అంతా సెల్ఫ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుంటే ఆ వర్క్ అంతా పెండింగ్ అయ్యి నెక్స్ట్ డే క్యారీ ఆన్, మళ్ళీ నెక్స్ట్ డే డబుల్ వర్క్ అవి మళ్ళీ మూడ్ ఆఫ్ కావడం. ఒక్కసారి మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చుకుందాం. అదేవిధంగా పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, అది మన చేతిలో పనా, కానీ గంటలు మాట్లాడి మన టైంని వేస్ట్ చేసుకొని, ఆ టైంలో చేసే వర్క్ని వేస్ట్ చేసుకొని మళ్ళీ మూడ్ ఆఫ్ కావడం. ఒకసారి చూసుకోండి బ్రెయిన్కి ఏ విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అవునా? నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇంకా చాలా చాలా కంపేర్ చేసుకోకపోవడం, సాడ్ మెమరీస్ని ఊకే ఊహించుకోవడం ద్వారా మూడ్ ఆఫ్ అవుతుంది. అది కరెక్టా? ఫ్యూచర్ గురించి ఏమవుతుందో అని బాధపడతాం. మన బ్రెయిన్కి ఏ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం? ప్రతి చిన్నదానికి మూడ్ ఆఫ్ హ్యాపీ లైఫ్ని ఎంతవరకు మనం లీడ్ చేస్తున్నాము? ఎన్నో జన్మ పుణ్యఫలం ఈ మానవ జన్మ అంటాం, దాన్ని ఏ విధంగా మనం లీడ్ చేస్తున్నాము? అవునా? తర్వాత కంపేర్ చేసుకోవడం, సాడ్ మెమరీస్, ఎప్పుడు నిజంగా సాడ్ మెమరీస్ చాలా. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎందుకు అన్నారు, వీళ్ళు ఎందుకు అన్నారు, ఊరికే కూర్చున్నప్పుడు
ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు ఎప్పుడు మూడ్ ఆఫ్ అయ్యి ఏదేదో ఆలోచనలు చేసుకోవడం, సీరియల్ గురించి అయితే గంటలు గంటలు చర్చించుకోవడం, ఎంత మూడ్ ఆఫ్ దాని గురించి. అవునా కాదా? ఒక్కసారి మనము ఏ విధంగా మన ఆలోచన జరుగుతుంది, అది సెల్ఫ్ గురించి జరుగుతుందా, అనవసరమైన విషయాల గురించి జరుగుతుందా అని ఒక్కసారి మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలి. బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చుకున్నప్పుడే మన థాట్స్ కంట్రోలింగ్లు ఉంటాయి. మన థాట్స్ కంట్రోలింగ్ ఉన్నప్పుడు మన వర్క్ వరకే మనం థాట్స్ని క్రియేట్ చేయగలుగుతాం. అంతవరకే మనం హ్యాపీగా మూడ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిని కరెక్ట్ టైం టేబుల్ ప్రకారం చేయడం ద్వారా, ఎక్కడ ఒక సెకండ్ వేస్ట్ చేయకుండా కరెక్ట్గా చేయడం ద్వారా, సిస్టమేటిక్గా వర్క్ ఉండడం ద్వారా మనము హ్యాపీ మూడ్లో ఉండడం అనేది జరుగుతుంది. ప్లస్ సొసైటీలో ఇంకా ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, అది మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిందని ఎగ్జాంపుల్ మన కంట్రోల్లో ఉందా? లేదు. కానీ దాని గురించి చర్చ. గ్యాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గ్యాస్ ధర పెరిగిందా? మన కంట్రోల్లో. గంటలు చర్చ. కానీ దానికి సొల్యూషన్ నెక్స్ట్ ఏంటి? సరే, దాని ఖర్చులకు ఏ విధంగా మనము మన ప్లానింగ్ ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, వర్క్ ప్లానింగ్ ఉండాలి, హ్యాపీ మూడ్లో ఉండడానికి ప్లానింగ్ ఉండాలి, లైఫ్ని ఏ విధంగా హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా లీడ్ చేయాలి అన్న ప్లానింగ్ ఉండాలి. ఒకరిని కంపేర్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తే అది హ్యాపీగా నేను ఉన్నానా, లేకపోతే ఎప్పుడు బాధాకరంగా ఉన్నానా, నా మైండ్కి నేను ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే, నా థాట్స్ ఏ విధంగా కంట్రోల్ ఉంటే, నా వర్క్ ఇన్ టైంలో ఏ విధంగా అయితే నేను హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది అని మన బ్రెయిన్కు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడే మన బ్రెయిన్ థాట్స్ కంట్రోల్ కావడం అన్నది జరుగుతుంది. అప్పుడు మనం హ్యాపీ మూడ్లో ఉండడం అన్నది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమంటాము, సామూహికంగా ధ్యానం చేయడం ద్వారా, అంటే సామూహిక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ మెడిటేషన్ అంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అనడం జరుగుతుంది. మళ్ళీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ నెగటివ్ వైబ్రేషన్ చేస్తే మరి నెగటివ్ ఎక్కువ జరుగుతుంది కదా. ఒక్కసారి మనము అనలైజ్ చేసుకొని మన థాట్స్ నెగటివ్ వైపు ఎక్కువ డే అంతా నెగటివ్ వైపు పోతున్నాయా, పాజిటివ్ వైపు పోతున్నాయా? ఎక్కువ నెగటివ్ వైపు వెళ్తున్నాయి అనుకో, ఈ యూనివర్స్కు ఆ యొక్క థాట్ యొక్క వైబ్రేషన్ వెళ్ళి యూనివర్స్లో మొత్తం నెగటివ్ జరగడం అన్నది జరుగుతుంది, మొత్తం నెగటివే అవుతుంది. మరి మన థాట్స్ని, మన బ్రెయిన్ని ఎట్లా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఒకసారి మనం నేర్చుకోవాలి. మదర్ తెరిసా ఏమంటుంది తెలుసా? అసలు యుద్ధం వద్దు అంటే యుద్ధం కంపల్సరీ జరుగుతుందంట. ఎందుకంటే మనం అక్కడ వాడిన పదము యుద్ధం అని. అదే పదాన్ని దాని మీనింగ్ వచ్చేదే, కానీ శాంతి కావాలి అంటే శాంతి నెలకొల్పుతుందట. చూడండి, మనం మాట్లాడేది ఏ విధంగా ఉన్నది అని కూడా మన టంగ్ ట్రైనింగ్ ఇవ్వాలి, మనం బ్రెయిన్కి థాట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అవునా కాదా? మన మూడ్కు ట్రైనింగ్ ఇవ్వాలి, హార్ట్ఫుల్గా వర్క్ చేయాలి, ప్లానింగ్ ప్రకారం పని చేయాలి. మన సెల్ఫ్ ట్రైనింగ్ ఎంత చక్కగా ఉంటే మనం అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం అన్నది జరుగుతుంది, వితౌట్ వేస్టింగ్ ఏ సింగిల్ టైమ్ ఇన్ అన్నెసెసరీ థింకింగ్. ఇప్పుడు మనం చూస్ చేసుకుందాము మన బ్రెయిన్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయడానికి. అవునా కదా? ఫస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి, సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి, సెల్ఫ్ ప్రిన్సిపల్స్, సెల్ఫ్ వాల్యూస్, మనకంటూ కోర్ వాల్యూస్ ఉండాలి, సెల్ఫ్ టైం టేబుల్ ఉండాలి, సెల్ఫ్ టోటల్ అంటే నీట్, డీసెన్సీ, డిసిప్లిన్. అలా ఉన్నప్పుడే మన మూడ్ అనేది చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. మన యొక్క ట్రైనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రీతింగ్ మనం ఒక చక్కగా ట్రైనింగ్ తీసుకుంటే మన లైఫ్ ట్రైనింగ్ అన్నమాట. ఇది మన థాట్ ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ట్రైనింగ్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అన్నమాట. ఇంకా చాలా మన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని దేవుడు బ్లెస్ చేసిండు, వాటిని అన్నిటికీ మనం
కృతజ్ఞత భావంగా ఉన్నామా, థ్యాంక్ఫుల్గా ఉన్నామా, అలా మన బ్రెయిన్కి టోటల్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే మనము ఆనందకరమైన జీవితం గడపడం అన్నది జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మూడ్ మేనేజ్మెంట్ గురించి చర్చించుకున్నాం కదా. వచ్చే వీడియోలో ఒక కొత్త విషయం మీద మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.